అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనంతర వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండం 33వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఇజ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. దయగల తండ్రి, ప్రేమమయుడా, అనుదినము మాతో మాట్లాడుచు మమ్మల్ని చేస్తూ మనం బలపరుస్తూ ఆయత్తపరచుకున్నందుకే మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మమ్మల్ని మా రక్షకుడు మోచకుడైన నజరేయుడైన నజరేయుడైన యేషువ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాని గూర్చి ఉత్సాహగానము చేయుదము, రండి యావేను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన యావే అని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన యావే అని, నమ్మదగిన తండ్రి అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సందర్భం ఏమంటే, యావే మోషేతో ఎలా చెప్తూ ఉన్నాడు, నీవు నీ ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసిన ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళండి పొండి అని సెలవిస్తూ ఉన్నాడు. సెలవిస్తూ ఏమంటున్నాడంటే, మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి మీతో నేను రాను అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటకు వారందరూ కూడా వారి యొక్క ఆభరణములను తీసివేసి, హోరేబులో వారి ఆభరణమును తీసివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు మాతో రానప్పుడు మాకు ఆనందం ఏంటి, సంతోషం ఎక్కడ ఉన్నది అని ఆశ్రయదుర్గం ఆయన అయినప్పుడు, ఆయనే మాతో రానప్పుడు ఈ ఆభరణాలు మాకెందుకని ఆ హోరేబు వద్ద ఆభరణాలంతా తీసివేసినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు రానంటున్నాడు యావే వారు వారితో అంటే, వీరి యొక్క లోబడిన తత్వం చూసి నా కోపము, నా ఉగ్రత వారి మీద రావటం వల్ల వారిని ఈ అరణ్యంలోనే చంపుదనేమోనని నేను మీతో రావట్లేదని హషేం వారు మోషే గారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఆయనకు విరోధమైన కార్యం ఏదైనా ఉంటే అది మనకు శిక్షకు, ఆయన ఉగ్రతకు, ఆయనకు కోపాగ్ని మన మీద రగులుకోవడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి మనము దేవునికి భయపడేవారిగా, యావే యొక్క మార్గములో నిలిచేవారిగా మనం ఉండాలని, మన పిల్లలు ఉండాలి, మన సంతానం ఉండాలని తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఆ విధంగా ఉంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన అటువంటి వాగ్దానాలు, ఆశీర్వాదం మనం స్వతంత్రించుకుంటాం. ఒకవేళ ఆ విధంగా లేకపోతే యావే యొక్క ఉగ్రతకు, హషేం వారి యొక్క కోపాగ్నికి
మనము గురి అయ్యే వారిగా ఉంటామని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏదైనా మనకు నీవు నేను మనము దేనిని స్వతంత్రించుకుంటున్నామో అది నీవే ఆలోచించుకోమని ఏదైనా మనకు తెలియజేస్తూ మరి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాడు. ఆమేన్.